హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో గాయస్, ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే టెక్ రిలేటెడ్ వ్లాగ్ అనమాట. అదేంటి అంటే రీసెంట్గా నేను ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టిక్ అనేది ఆర్డర్ చేశానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతిసారి కూడా నా దగ్గర ఒక వ్యక్తి ఉండి నాకు వీడియో తీయడం అంటే కష్టం కదా. సో నాకు నేనుగా వీడియో తీసుకోవాలి. సో ఆ పర్పస్ మీద నేను ఏంటి అంటే సెల్ఫీ విత్ ట్రైపాడ్ స్టాండ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను ఏంటి అంటే ట్రావెల్కి కూడా, నాట్ ఓన్లీ వ్లాగింగ్ అండి, ఇది మనం వ్లాగింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ట్రావెల్ టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఏదైనా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్తాను, అక్కడ నాకు ఎవరు లేరనుకోండి పిక్స్ తీయడానికి. సో ఆ టైంలో ఏంటి అంటే ఈ సెల్ఫీ స్టిక్ ఏదైతే ఆర్డర్ చేసుకున్నానో దాన్ని ట్రైపాడ్ కింద నేను సెట్ చేసేసుకొని నాకు కావాల్సిన పిక్స్ వీడియోస్ అనమాట తీసుకోవచ్చు. సో అందుకే నేను ప్రీమియం క్వాలిటీలో ఉండే ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టాండ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో గైస్, ఈరోజు మీకు ఆ ప్రోడక్ట్ అనేది అన్బాక్సింగ్ చేసి దాని ఫీచర్స్, ప్రైజింగ్ అన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఎండ్ టు ఎండ్ చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసి చెక్ చేసేద్దాం. హే గాయస్, ఇదనమాట నేను ఆర్డర్ చేసుకున్న సెల్ఫీ స్టాండ్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే ఈ సెల్ఫీ స్టాండ్ బ్రాండ్ వచ్చేసి ఆటమ్ టెక్. ఇది వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ అనమాట. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఆటమ్ టెక్ స్మార్ట్ ఫోన్ ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టాండ్ అనమాట. ఇది ఓన్లీ కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్స్. దీనికి మనకి ప్రొటెక్షన్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. ఈ ప్రొటెక్షన్ బ్యాగ్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యూ ప్రోడక్ట్స్కే. ఇప్పుడు మనం సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేస్తే మనది పర్పుల్ కలర్, ఇది అనమాట సెల్ఫీ స్టాండ్. ఇది మనది పర్పుల్ కలరు. ఈ ప్రొటెక్షన్ బ్యాగ్ ఓన్లీ పర్పుల్ కలర్కే ఇచ్చారనమాట. వేరే స్టాండ్స్ ఉన్నాయన్నమాట, గ్రే కలరు, బ్లాక్ కలరు, వాటికైతే ఇవ్వలేదు. వాటి ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఫస్ట్ ప్రొటెక్షన్ బ్యాగ్ అయితే ఈ పర్పుల్ కలర్ ప్రోడక్ట్కి ఇచ్చారు. సో గైస్, ఇదన్నమాట మన సెల్ఫీ స్టాండ్. ఫస్ట్ ఏంటి అంటే దీని హైట్ వచ్చేసి మనకి ఇనిషియల్గా ఇది 30 ఇంచెస్ ఉంటుంది అనమాట, 33 ఇంచెస్. దీన్ని మనం అప్ టు 60 ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఎలా చెప్పాలి, 80 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకి 80 సెంటీమీటర్స్ ఉంటుంది. 80 సెంటీమీటర్స్ నుంచి 150 సెంటీమీటర్స్ వరకు మనకి ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే చూడండి, మనకి ఇక్కడ పుష్ అని ఒకటి ఉంది కదా, పుష్ అని కనిపిస్తుందా, పుష్ అనే బటన్ ఉంది కదా. ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడ హోల్డ్ చేయాలి, ఇక్కడ ఎక్కడ పట్టుకోకూడదు, ఎందుకంటే ఇవి లెగ్స్ కదా. సో ఇవి లెగ్స్ అనేవి మనకి ఎక్స్టెండ్ అవుతాయి. అందుకని మనం ఏంటంటే అడ్డంగా పెట్టకూడదు. మనకి స్టాండ్, సెల్ఫీ స్టాండ్ ట్రైపాడ్ లాగా ఓపెన్ అయ్యే టైంలో మనం ఏంటి అంటే ఇక్కడ పట్టుకోవాలి. ఇది ఏంటి అంటే మనం కెమెరా పెట్టే హోల్డర్ అనమాట. సో ఏంటి అంటే ఇక్కడ పట్టుకొని మీరు పుష్ చేయాలి. చూడండి, నేను పట్టుకున్నాను, పుష్ చేస్తున్నాను, చూసారా ఓపెన్ అయింది. ఇదన్నమాట ఓపెన్ అయింది. అండ్ అలాగే మనకి ఇక్కడ కెమెరా పెట్టుకునే హోల్డర్ కూడా ఓపెన్ అయింది. అండ్ గాయస్, అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇది స్మార్ట్ ఫోన్ హోల్డర్ అనమాట. మీరు మొబైల్ అనేది ఇక్కడ ఫిట్ చేయొచ్చు. నేను మీకు ఫిట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉందనుకోండి, మీరు ఏంటి అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ మనం మొబైల్ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏంటి అంటే ఈ హైట్ అనేది 7 ఇంచెస్ అనమాట, అప్ టు 7 ఇంచెస్ అంటే 17 సెంటీమీటర్స్ వరకు మనకి ఇది ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ అలాగే నాన్ స్లిప్ ప్రివెన్షన్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఈ టిప్స్ ఉన్నాయి కదా, మనకి లోవర్లో ఒక టిప్ ఉంది అండ్ అప్పర్లో కూడా మనకు ఒక టిప్ ఉంది. మీరు ఇలా పైకి ఎత్తారనుకోండి ఇదే పడిపోద్ది. ఇలా చూసుకుంటే లోవర్లో ఒక టిప్ ఉంది, అప్పర్లో మనకు ఒక టిప్ ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే మొబైల్ అనేది స్లిప్ అవ్వకుండా, మీరు అటు ఇటు కూడా తిప్పినా కూడా ఏం అవ్వకుండా కరెక్ట్గా అలా ఫిట్ అయ్యి ఉంటుంది అనమాట అది. సో గాయస్, ఇప్పుడు నేను ఈ సెల్ఫీ ట్రైపాడ్ స్టాండ్ యొక్క ఫంక్షనాలిటీస్ చెప్తాను, ఫీచర్స్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే దీని హైట్ మనం చెక్ చేద్దాము. మీరు ఎలా అంటే ఇలా పుల్ చేసుకోవాలి, చూసారా. ఈచ్ థింగ్ ఏంటి అంటే లేయర్ బై లేయర్ మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంకొక లేయర్ ఉంది ఇక్కడ. సో ఇదన్నమాట మ్యాక్సిమం హైట్ వచ్చేసి మనకి 150 సెంటీమీటర్స్ ఉంటుంది. మినిమం వచ్చేసి 33 ఇంచెస్ నుండి మ్యాక్సిమం 60 ఇంచెస్ అంటే 80 సెంటీమీటర్స్ నుంచి 150 సెంటీమీటర్స్. చూడండి, నా హైట్ అయితే ఈ స్టాండ్ వచ్చేసింది. మీరు చూసుకుంటే ఇది ఏంటి అంటే ఫుల్ మేడప్ ఆఫ్ అల్యూమినియం అనమాట. ఇది నాట్ అన్ ఐరన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ సెల్ఫీ ట్రైపాడ్ స్టాండ్లో మనకి రొటేషన్స్, మీకు డౌట్ ఉండొచ్చు ఇలా హారిజాంటల్ గా ఉంది, నేను వెర్టికల్ గా తీసుకోవాలంటే ఎలాగంటే ఇక్కడ లోవర్ టిప్ ఉంది చూసారా. ఈ లోవర్ టిప్ యూజ్ చేసి మనం 180 డిగ్రీలో దీన్ని రొటేట్ చేసుకోవచ్చు ఇలాగా. సో మీరు ఏంటి అంటే ఇక్కడ నిలబడి వీడియో తీసుకోవచ్చు.
సేమ్ డైరెక్షన్లో మీకు ఇటు సైడ్ కావాలి అనుకుంటే ఇటు 180 degreesలో మూవ్ చేసుకోవాలి. ఇది లోవర్ టిప్. అదే మీరు ఈ అప్పర్ టిప్పు పర్సన్ నేను ఇటున్నాను కదా ఇటు తిప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ చూసారా ఈ అప్పర్ టిప్ పట్టుకొని మీరు 90 degreesలో రొటేట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఫుల్ 360 degreesలో మనకి ఇది రొటేట్ అవుతుంది మీరు చూసుకుంటే. సో ఇది హైట్ అండ్ రొటేషన్స్ అన్నమాట. మ్యాక్సిమం మనకి స్టాండ్ హైట్ వచ్చేసి 150 centimeters అండి. అండ్ రొటేషన్స్ లోవర్ టిప్ అయితే 180 degreesలో రొటేట్ అవుతుంది. దానికి హారిజాంటల్ వెర్టికల్ సెట్టింగ్స్ కోసం. నెక్స్ట్ ఏంటి అంటే ఫుల్ 360 degree రొటేషన్ అనమాట. ఈ 2 features అమాంగ్ ద టాప్ ఫీచర్స్ అండి. గైస్ దీన్ని మనం ఇప్పుడు షార్ట్ చేద్దాము. నేను మీకు నెక్స్ట్ ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా మీరు స్లోగా పుష్ చేయడం అనమాట కిందకి. సో ఇదన్నమాట మన మినిమము. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ మనకి బ్లూటూత్ అన్నమాట. ఈ సెల్ఫీ స్టాండ్ ఏంటి అంటే బ్లూటూత్ ఫీచర్ అనేది కలిగి ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి బటన్. నేను రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేద్దాము. మన సెల్ఫీ స్టిక్లో ఏంటి అంటే ఇక్కడ బ్లూటూత్ కనెక్షన్ అనేది ఉందన్నమాట. మీకు వన్ థింగ్ ఏంటి అంటే ఇది మీ ఇలా క్లోజ్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫస్ట్ మొబైల్ రిమూవ్ చేయాలన్నమాట. ఫస్ట్ థింగ్ మొబైల్ రిమూవ్ చేసి అప్పుడు పెట్టుకోవాలి. చూడండి నేను మొబైల్ రిమూవ్ చేశాను. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది ఇలా. దీన్ని ఏంటి అంటే ఇలా మనం ఇలా పట్టుకోవడమే ఫిట్టింగ్. నెక్స్ట్ మీకు మొబైల్ కావాలి అనుకుంటే దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని మీరు ఇక్కడ మొబైల్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకే ఇది సెల్ఫీ స్టిక్ టైప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీకు బ్లూటూత్ గురించి చెప్తాను. అండ్ గైస్ ఈ సెల్ఫీ స్టాండ్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లూటూత్ అన్నమాట. ఈ బ్లూటూత్ ఏంటి అంటే మనకి 1000 centimeters డిస్టెన్స్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ బ్లూటూత్ నేను ఈ టిప్ అనేది తీస్తున్నాను. ఇది బ్లూటూత్ బటన్ అనమాట. మనకి ఈ బటన్ ఏంటి అంటే రీఛార్జబుల్ బ్యాటరీ. ఇక్కడ మనకి USB-C పోర్ట్ పెట్టడానికి చిన్న హోల్డర్ అనేది ఇచ్చేసాడు. ఇందులో మనం పెడితే 1 time ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ ఉంటుంది. అది ఏంటి అంటే 5 volts సిలికాన్ బ్యాటరీ అన్నమాట. బ్లూటూత్ బ్యాటరీ. మీరు 1 time ఛార్జ్ చేస్తే చాలు మీరు 15,000 షార్ట్స్ అనేవి తీసుకోవచ్చు. 15,000 షార్ట్స్ వరకు సపోర్ట్ చేస్తాను అనమాట. ఇది 1 time ఛార్జ్ చేస్తే. నేను ఇక్కడ పెడుతున్నాను. ఫస్ట్ ఏంటి అంటే మనం డివైస్ని మనం ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలి అంటే మన డివైస్ని బ్లూటూత్తో పేరప్ చేయాలన్నమాట. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ మీకు ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా మన బ్లూటూత్ ఆప్షన్ మీద. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ బటన్ పైన కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా. దీని మీద మీరు 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే గ్రీన్ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఏంటి అంటే మన డివైస్ అనేది ఈ మొబైల్తో పేరప్ అవ్వడానికి రెడీగా ఉంది అన్నమాట. సో నెక్స్ట్ మీరు కానీ ఆ బ్లూటూత్ కనెక్షన్ ఆఫ్ చేసేయాలి అనుకుంటే మళ్ళీ 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే డివైస్ బ్లూటూత్ కనెక్షన్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఫస్ట్ మనం దీన్ని పేరప్ చేద్దాం. నేను ఫస్ట్ మొబైల్ అన్లాక్ చేసుకుంటాను. అన్లాక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ అండ్ చూడండి సెట్టింగ్స్ ఓపెన్ చేశాను. అండ్ బ్లూటూత్ ఓపెన్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏంటి అంటే ఆటోమేటిక్ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి చూపించింది. ఫస్ట్ ఏంటి అంటే నేను డివైస్ అనేది హోల్డ్ చేసి పట్టుకున్నా. చూసారా మనకి గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. ఇది ఇప్పుడు బ్లింక్ అవుతుంది. సో ఏంటి అంటే రెడీగా ఉంది పేరప్ అవ్వడానికి. సో నేను ఏంటంటే వన్స్ రీఫ్రెష్ చేస్తున్నాను. చూసారా మనకి ఇది ఆటోమేటిక్ నెట్వర్క్ అనేది బ్లూటూత్ కనెక్షన్ అనేది పేరప్ అయిపోయింది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం కెమెరా ఓపెన్ చేద్దాం. వన్ థింగ్ ఏంటి అంటే ఈ బ్లూటూత్ బటన్తో మనం మొబైల్లో ఉన్న యాప్స్ అయితే ఆపరేట్ చేయలేమండి. మీకు ఫోటో కావాలి అంటే మీరు ఫోటోలోకి వెళ్ళిపోవాలి. ఇది జస్ట్ ఏంటి అంటే మనకి క్లిక్కబుల్ పర్పస్ కోసం మాత్రమే. మనం దూరంగా ఉన్నప్పుడు మనం ఫోటోకి క్లిక్ చేస్తే వెంటనే రావాలి అనుకునే టైంలో మాత్రమే ఇది మనకు యూజ్ అవుతుంది. సో ఏంటి అంటే మీరు ఫోటో ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను ఏంటంటే ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి ఫస్ట్ నేను క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసిన వెంటనే నాకు ఫోటో వచ్చేసింది ఫోటో అనేది. చూద్దాం. ఫోటో అనేది వచ్చేసింది. నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. మళ్ళీ వచ్చింది ఫోటో అనేది. మీరు కానీ వీడియో స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు వీడియోలోకి వెళ్ళండి. వీడియోలోకి వెళ్ళి
దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ఫస్ట్ క్లిక్ చేస్తే వీడియో ఆన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు వీడియో ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ క్లిక్ చేయాలి. వీడియో ఆన్ చేద్దాం. గైస్ మీరు చూస్తే వీడియో అనేది ఆన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి రికార్డ్ అవుతుంది ఇక్కడ పైన. దీన్ని మనం ఇప్పుడు స్టాప్ చేద్దాం. దీన్ని స్టాప్ చేయాలంటే మళ్ళీ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాను. సో మనకి వీడియో అనేది ఆగిపోయి ఇక్కడ స్టోర్ అయిపోయింది. సో ఇదన్నమాట ఈ బ్లూటూత్ ఫంక్షనాలిటీ. మీరు ఇది దూరంగా మీరు ఎలాంటి టైంలో అంటే మీరు ట్రిప్స్కి వెళ్తారు. ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు తీసేవాళ్ళు లేరు. అండ్ అలాగే మీ గ్యాంగ్కి పిక్చర్ తీసుకోవాలి, రీల్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు దూరంగా ఈ కెమెరా ఈ స్టాండ్ని పెట్టేసి 1000 సెంటీమీటర్స్ దూరంలో పెట్టేసి మీరు ఈ బటన్ పట్టుకొని వెళ్ళిపోయి మీరు క్లిక్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకి ఫొటోస్ రీల్స్ కూడా వీడియోస్ కూడా తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకోవాలనుకోండి, ఫస్ట్ నేను ఫోటోలోకి వెళ్తున్నాను. ఫోటోలోకి వెళ్ళి ఇది ఇలా పట్టుకున్నాను. ఇది ఇలా పట్టుకొని ఇలా బటన్ ప్రెస్ చేసేస్తే చాలు మనకి సెల్ఫీ వచ్చేస్తుంది. అదనమాట. సో ఈ బ్లూటూత్ ఫంక్షనాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. దట్టు ఏంటి అంటే మంచిగా రీఛార్జ్ బ్యాటరీ కెపాసిటీ అయితే బాగుంది. ఇంకా ఏంటంటే ఒక్క ఛార్జింగ్ పెట్టిన ఒక్కసారికే మనకి 15,000 షార్ట్స్ అనేవి తీసుకునే క్యాపబిలిటీ అయితే ఉందండి. మనకి ఛార్జింగ్ అయిపోయింది అంటే పవర్ బ్యాంక్ క్యారీ చేయొచ్చు ఈజీగా. USB-C కేబులే కాబట్టి మనకి కేబుల్ కూడా ఇచ్చున్నారు, చూపిస్తాను. ఇదన్నమాట మనకి ఇచ్చిన కేబుల్. దీన్ని మీరు ఇటు సైడ్ ఏ పవర్ బ్యాంక్ కానీ ఛార్జర్కి కానీ పెట్టేసి మీరు ఇలా ఈజీగా ఛార్జింగ్ చేసేసుకోవడమే. ఇదేంటి అంటే మీకు పడిపోతుంది అని చెప్పేసి ఏంటి అంటే ఇక్కడ మనకి హోల్డర్ ఇచ్చాడు, దట్టు స్టాండ్కే మీరు ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. మీరు ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్కడికి పడిపోదు. ఇక్కడ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతుంది కదా. సో ఈ బ్లూటూత్ కనెక్షన్ స్టాప్ చేసేయాలి అనుకుంటే 3 సెకండ్స్ పట్టుకోవాలి. ఇలా చూడండి బ్లింక్ అయ్యి ఆఫ్ అయిపోయింది. అంటే బ్లూటూత్ కనెక్షన్ లేదు. ఇప్పుడు మీరు ట్యాప్ ఇలా ప్రెస్ చేసినా కూడా ఫోటో రాదు, ఎందుకంటే కనెక్షన్ లేదు కాబట్టి. సో అదన్నమాట రిగార్డింగ్ బ్లూటూత్. అండ్ గైస్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒకసారి ఈ ఫీట్ చూద్దాము. ఇక్కడ డౌన్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఇది ప్లాస్టిక్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఫుల్ అల్యూమినియం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్లాస్టిక్ ఇవ్వకుండా ఫీట్ అనేది రబ్బరైజ్డ్ ఫీట్ ఇవ్వడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఏంటి అంటే డ్యామేజ్ అవ్వదు, ఇలా పడిపోతుంది అనే మనకి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. ఈ రబ్బరైజ్డ్ ఫీట్ ఉండడం వల్ల ఏంటి అంటే అలా మనకి ఫిట్ అయిపోయి ఉంటుంది స్టాండ్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు మొబైల్ ఓపెన్ చేద్దాం. ఇది క్లోజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే సో గైస్ వన్స్ మీరు స్టిక్ అనేది క్లోజ్ చేసేసిన తర్వాత దీని హైట్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. మీరు ఈజీగా బటన్ తీసుకోవచ్చండి. మీరు ఓపెన్ చేస్తే మీరు ఈజీగా ఈ బటన్ తీసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్తో బటన్ పట్టుకోవచ్చు. ఇలా తీసుకుంటే మీరు క్లిక్ చేసేస్తే తీసేస్తుంది, వీడియో కూడా స్టార్ట్ చేసేస్తుంది. చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్టాండ్ యొక్క ఫుల్ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్ అనమాట. ఈజీ టు క్యారీ అండి. ఇది బ్యాక్ ప్యాక్లో కూడా నీట్గా ఫిట్ అయిపోతుంది. మీరు చూసుకుంటే ఏంటంటే చిన్న ఐటమ్ అన్నమాట. ఇది బ్యాక్ ప్యాక్లో ఫిట్ అయిపోతుంది. మీరు ఆఫీస్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు, ట్రాలీ బ్యాగ్లో కానీ. నెక్స్ట్ ఏంటి అంటే బ్లూటూత్కి ఛార్జింగ్ చేయడానికి మనకి USB-C కేబుల్ అనేది ఇచ్చేసాడు అన్నమాట. దీనికి ఏంటి అంటే మనం బ్లూటూత్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా. సో ఇలా మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి స్టాండ్ వచ్చేసి 3 years వారంటీ అయితే ఉందండి. ఏంటి అంటే మీరు ఈ రోజు పర్చేజ్ చేసుకున్నారంటే ఈ వారం నుంచి నెక్స్ట్ 3 years లోపు మీకు ఏదన్నా డ్యామేజ్ అయితే ఈ పీస్ తీసేసుకుని వాళ్ళు కొత్త పీస్ అయితే రీప్లేస్ చేసేస్తారు. అండ్ అలాగే 10 days రీప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఉంది. ఈ రోజు మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారనుకోండి, ఏదన్నా సమ్ డ్యామేజ్
బ్రోకెన్ ఇష్యూ ఏదన్నా పగిలిపోయింది, బ్లూటూత్ సరిగ్గా లేదు, ఈ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పర్చేస్ చేసిన వితిన్ 10 days వరకు కూడా రీప్లేస్మెంట్ ఉంది. అండ్ దట్ ఏంటంటే వారంటీ ఉండడం వల్ల 3 yearsలో మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా, ఫిజికల్ డ్యామేజ్ కానీ ఏదైనా మీకు ఫంక్షనాలిటీ ఇష్యూ కానీ ఏదైనా వచ్చినా కూడా ఏంటి అంటే వాళ్ళు మీకు ఈ పీస్ తీసుకుని కొత్త పీస్ అనేది రీప్లేస్ చేసేస్తారు. అండ్ గైస్, ఈ ఆటమ్టెక్ ట్రైపాడ్ విత్ సెల్ఫీ స్టాండ్ ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 17,040 రూపాయలు అనమాట. ఇది మనకి 35% ఆఫర్లో 11,040 రూపాయలకి అయితే వచ్చేసిందండి. అండ్ గైస్, మనకి బాక్స్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఇచ్చారనమాట. ఈ యూజర్ మాన్యువల్ చూసుకుంటే నేను ఫస్ట్ దీన్ని అరేంజ్మెంట్ అనేది చేశాను. ఫిట్టింగ్ కానీ, అన్బాక్సింగ్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ అన్నీ చేసుకున్నాను. డీటెయిల్స్ అనేవి చాలా చక్కగా ఇచ్చారు, స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. మీరు కానీ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకుంటే మాన్యువల్ చదువుకుని ఫిక్స్ చేయండి. లేదు అనుకోండి, మీరు ఇలా తిప్పేశారంటే ఇది డ్యామేజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే USB-C కేబుల్ కూడా ఇచ్చున్నారనమాట. మనకి ఇది బ్లూటూత్కి ఛార్జింగ్ చేసుకోవడానికి. ఈ 2 అయితే మనకి ఇచ్చున్నారు ఈ బాక్స్లో, అలాంగ్ విత్ అవర్ సెల్ఫీ స్టిక్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ స్టాండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా నేను ప్రీవియస్లీ చాలా ట్రైపాడ్ స్టాండ్ పర్చేస్ చేశాను. ఇది నా 3rd ఐటమ్ అనమాట. ఇదేంటి అంటే ఇంక్లూడింగ్ ట్రైపాడ్ స్టాండ్ అలాగే సెల్ఫీ స్టిక్ అనమాట. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు అంటే నేను ప్రీవియస్గా ట్రైపాడ్ స్టాండ్ అని పర్చేస్ చేసుకున్నాను. అదేంటి అంటే ఇక్కడ టిప్ అనేది డ్యామేజ్ అయిపోయింది, మొబైల్ హోల్డర్ అనేది డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోతే ఇంక ఇదంతా వేస్ట్ కదా, సో ప్రాణమే ఇందులో ఉంటుంది. ఇది ఉంది, ఇది పాడైపోయింది, ఇంకా అది పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ టైం ఇది కొంచెం గట్టిగా ఉన్నది కొనుక్కున్నాను. మళ్ళీ ఏంటంటే అక్కడ ఉన్న జిగురు అనేది ఊడిపోయి ఈ హోల్డర్ అనేది పాడైపోయింది. అలా అన్ని కొనుక్కునే కంటే మంచిగా బ్రాండెడ్ క్వాలిటీగా ఉండే ప్రోడక్ట్ ఒకటి కొనుక్కున్నా మనకి ఇది లైఫ్ టైం వస్తుంది. దట్టు ఏంటంటే 3 years వారంటీ ఉంది. నేను ప్రీవియస్లీ కొనుక్కున్న ట్రైపాడ్ స్టాండ్స్కి ఏంటి అంటే వారంటీ లేదు, ఏమీ లేదండి. ఇది ఏంటి అంటే 3 years వారంటీ ఉంది కాబట్టి నేను హాయిగా కొనుక్కున్నాను దీన్ని. దట్టు ఏంటి అంటే నేను రీసెంట్గానే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా ట్రిప్స్కి అవి వెళ్తాను, సరదాగా వేరే వ్లాగ్స్ కూడా చేస్తాను. కుకింగ్ వ్లాగ్స్ కానీ ఏదైనా నేను వ్లాగ్స్ చేస్తాను. ప్రతిసారి నాకు ఒకరు తీయాలి అంటే కష్టం కదా, ఇప్పుడైతే ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి తీస్తారు. నేను సింగిల్గా ఉన్నప్పుడు నాకు తీయాలి అంటే కష్టం అనమాట. ఆ పర్పస్ మీదకి నేను ఇది కొనుక్కున్నాను. ఎందుకంటే ప్రతిసారి నేను మొబైల్ ఇలా పట్టుకుంటే నా మొబైల్ ఏంటి అంటే బిట్ హెవీ అనమాట, వెయిట్ ఎక్కువ. సో నేను అది క్యారీ చేయలేకపోతున్నాను, నాకు చెయ్యి అనేది లాగేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ స్టాండ్ నేను పెట్టుకున్నాను. నాకైతే నాకు ఇది చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇది ట్రైపాడ్ ఉండడం వల్ల ఇది నాట్ ఓన్లీ యూట్యూబర్స్ అండి, ఎవరైతే మంచిగా ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, ట్రావెల్ చేస్తున్నాము, ట్రిప్స్కి వెళ్తున్నాము అనుకుంటారు, అందరికీ ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ఫుల్ అండి. మీరు 1 time పర్చేస్ చేసుకుంటే చాలా లైఫ్ టైం అనేది వచ్చేస్తుంది. కాబట్టి 3 years వారంటీ ఇచ్చాడంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్ కాబట్టి మనకి వారంటీ అనేది ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో గైస్, మీకు కూడా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా నా వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే మీకు మెన్షన్ చేసేస్తాను. అండ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నా వీడియోలో కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయొచ్చు. నేను వాటి మీద రీసెర్చ్ చేసి నాకు తెలియకపోతే నేను మీకు ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్గా ఏంటి అంటే మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నానండి. చాలా మంది అడుగుతున్నారు వీడియో చేయండి అండ్ అలాగే మైక్ గురించి కూడా అడుగుతున్నారు, ఏ మైక్ యూజ్ చేస్తున్నారు ఏంటి అని. ఈ వీడియోలో అయితే నేను ట్రైపాడ్ స్టాండ్ గురించి అయితే చేసేసాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏ మైక్ యూజ్ చేస్తున్నాను, ప్రైస్ అండ్ ఫంక్షనాలిటీ ఆల్ డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో అయితే మైక్ గురించి ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్గా మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో గైస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మన ఇమీడియట్ నోటిఫికేషన్స్ కూడా వచ్చేస్తాయి. వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయగలుగుతారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ కూడా ఇంకొక మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.